దేశు సూర్యప్రకాశ్రావు, శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్. రెడ్డి మాట్లాడు. మీరు ఏం ఇట్రా అమ్మా, మైక్ రామ్మ మాట్లాడు. నువ్వు చెప్పమ్మా, నీ సమస్య చెప్పు. తర్వాత సూర్యప్రకాశ్రావు మాట్లాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు సరిగల నీలిమ. మా ఆయన చనిపోయి ఉంటే మా అమ్మోళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నాను. స్థలం కానీ ఇల్లు కానీ ఏం లేదండి. మా నాన్నోళ్ళు కూడా కరెంటు పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళకి 15 రోజులు పని ఉంటే 15 రోజులు పని ఉండదు ఇంటి దగ్గరే. మాకు సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తే. ఇప్పుడు ఏం చదువుకున్నాము? నేను 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ చదివా. పెళ్ళయిందమ్మా? పెళ్ళయింది. 2 పిల్లలు. భర్త చనిపోయాడు. ఏం చదువుతారమ్మా? బాబా 1st క్లాస్ అండి, పాప అంగన్వాడికి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు నీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందండి. కిరాణా షాప్లో పనిచేస్తున్నాను. సంవత్సరం పెట్టి కిరాణా షాప్లో. ఎంత ఇస్తారమ్మా? నెలకి 8,000 ఇస్తారండి. ఆ అమ్మాయిది చూశారు, కిరాణా కొట్లో పనిచేస్తుంది, నెలకి 8,000 ఇస్తారు. 10th క్లాస్ చదువుకున్నది, 2 పిల్లలు. ఇతనితో పింఛన్ కింద 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ డబ్బులు వస్తుంది అంటే ఒక 48,000, ఇది ఒక 90,000 వస్తుంది, 1,30,000 వస్తుంది. కానీ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆర్థికంగా పైకి తేవాలి, పిల్లలు చదివించాలి, ఆ అమ్మాయి జీవితానికి వెలుగివ్వాలి. ఏం చేస్తారు చెప్పండి సూర్యప్రకాష్ గారు. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రేవంత్ కుమార్ గారికి, మిగిలిన మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలందరికీ, ప్రజానికానికి నమస్కారం. సార్, మేము మీ స్ఫూర్తితో మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. 2014లో మీరు ఇచ్చినటువంటి పాత సబ్సిడీస్ అన్నీ ఒకేసారి రావటం వల్ల మా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం జరిగింది. 2015-20లో కూడా మీరు ఇచ్చినటువంటి పాలసీ వల్ల ఇండస్ట్రీకి బాగా అభివృద్ధి చెంది మా ఓన్ పవర్ కూడా ప్రొడ్యూస్ చేసుకొని ఇండస్ట్రీకి సపోర్ట్గా ఈ రకంగా అభివృద్ధి చెంది వాళ్ళ ఒక 500 కుటుంబాలకు మేము జాబ్ సెక్యూరిటీ చూపించగలిగామంటే అది మీ స్ఫూర్తే సార్. మేము ఇలానే మేము ఇంతకుముందు మా సంస్థ ద్వారా రోటరీ క్లబ్బు, తర్వాత రెడ్ క్రాసు, అవోపా ఇలాంటి సేవా సంస్థల ద్వారా, తర్వాత టీటీడీ, ఇస్కాను ఇలాంటి ధార్మిక సంస్థల ద్వారా మాకు చేతనైనటువంటి సహాయం చేస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ P4 పథకానికి మాకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో భర్త లేరని చెప్పారు, 2 పిల్లలు ఉన్నారన్నారు. ఈ అమ్మాయికి మేము ఉద్యోగం ఇస్తాం సార్. అమ్మాయికి చేతనైనటువంటి ట్రైనింగ్ లేకపోతే ట్రైనింగ్ కూడా మేమే ఇచ్చి పూర్తి వసతి, ఇల్లు ఇస్తాము, సబ్సిడీ భోజనం ఇస్తాము, జాబ్ ఇస్తాము, మంచి శాలరీ ఇస్తాము. అమ్మాయికి 2 పిల్లలు అన్నారు సార్. 2 పిల్లల్ని వాళ్ళు పూర్తిగా చదువుకునేదాకా, వాళ్ళ పూర్తి ప్రయోజకులు అయ్యేదాకా మా బాధ్యత మేము తీసుకొని వాళ్ళిద్దరిని కూడా నేను చదివిస్తాం సార్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు, చాలా ఆనందం. ఎన్ని కుటుంబాలని నువ్వు ఈ మారిగా, ఈ ఊర్లో 369 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలని కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. మీరు ఎన్ని కుటుంబాలని మరి తీసుకొని చేయగలుగుతారు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మేము వాళ్ళకి అయ్యే ఖర్చుల్ని చూసుకున్న తర్వాత మీకు తప్పకుండా నేను A to Z. ఈ అమ్మాయి ఉంది, 10th క్లాస్ చదువుకున్నది, పిల్లల్ని చదివిస్తా ఉన్నారు, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారు. ఆ అమ్మాయికి కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుతూ ఆ అమ్మాయి చదువుకోగలిగితే పై చదువులు కూడా చదివిస్తారు, ఇంకా మెరుగైన ఉద్యోగం వస్తుంది. తప్పకుండా అలాంటి చేసి మీరు ఒక మెంటర్గా ఉండి